హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. తంగలాన్ చిత్రానికి సంబంధించి ఇది 3వ వీడియో. ఈ రివ్యూ రాసింది తాడి ప్రకాష్ గారు. కటిక దరిద్రుల ఆకలి పోరాటం తంగలాన్, దళిత బహుజనుల మారణాయుధం పారంజిత్. వాళ్ళు పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూలవాసులు, దళితులు, ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు, భార్యలతో బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయలుదేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ ఉంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ, నెత్తురు కన్నీళ్లు కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కెమెరాలతో, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు తంగలాన్. కొన్ని నిజ జీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలగలిసిన తిరుగుబాటు సిద్ధాంతం తంగలాన్. సర్పట్ట చూసారా? కాలా చూసే ఉంటారు. ఇప్పుడు తంగలాన్. వీటిని తీసిన పారంజిత్ అనేవాడు మామూలు మనిషి కాదు, మహాదర్శకుడు, కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు, మన కాలం వీరుడు. నేను అంబేద్కరిస్ట్ని అని ప్రకటించుకున్న రంజిత్ రొటీన్ రొడ్డుకొట్టుడు, చిల్లర ప్రచారాల సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థం ఉంది, అతని ఆగ్రహానికో పద్ధతి ఉంది, అతని తిరుగుబాటుకో లక్ష్యం ఉంది. తంగలాన్ తీయటం వెనుక ఉన్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు, అదొక తపస్సు, చెక్కు చెదరని నిబద్ధత. ఒక సూపర్ హీరోకి గోచి పెట్టి దుర్గమారణ్యాలు నడిపించిన దుస్సాహసం. కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్లను, రక్తపు టేర్లను, వీరుల చావును, ఆడవాళ్ల నిస్సహాయతని ఒళ్ళు జలధరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్కి గురి చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురాగతాలను, ఇటు హృదయం లేని బ్రిటిషు పాలకుల దౌర్జన్యాలను, దళిత బహుజనులకు వెనుక తుపాకులు, ముందు మనదేలిన ఈటెలు, బంగారం ఒక తీరని దాహం, దురాశ, ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి. ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు, నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్గా చెప్పాలంటే కమర్షియల్ స్కీమ్తోనే కొట్టాలి, బలమైన బ్లాక్ బస్టర్ టెక్నిక్తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పారంజిత్ గెలిచాడు. భీభత్స రసప్రధానమైన ఒక చారిత్రక విషాదాన్ని మన కళ్ళ ముందు ఉంచాడు. చియాన్ విక్రమ్ ఒక మార్మిక శక్తిగా మారి ముందుండి ఈ సినిమాని నడిపించాడు. సేతు చిత్రంలో చియాన్ పేరుతో విక్రమ్ పాపులర్ అయ్యాడు. అదే తెలుగులో శేషు, హిందీలో తేరేనా. విక్రమ్ దిక్కులేని దరిద్రుడిగా, ధైర్యవంతుడిగా, పేదరికానికి పుట్టిన మానవ మృగంలా, ఇంగితం ఉన్న మూలవాసుల నాయకుడిగా, బానిస బంధనాలన్నింటినీ తెంచుకున్న విముక్తి పోరాట యోధుడిగా ప్రతి ఒక్కరిని మెప్పించాడు. పాత్రలో అంత సహజంగా ఇమిడిపోవటంలో ఉన్న శ్రమ, కళ పట్ల అతనికి ఉన్న అపారమైన ప్రేమ వెలకట్టలేనివి. విక్రమ్ భార్యగా, 3 బిడ్డల తల్లిగా, కొద్దిపాటి ఆనందాన్ని, పెను విషాదాన్ని అలవోకగా పండించిన మలయాళ నటి పార్వతీ తిరువొత్తుని మనం ఎప్పటికీ మర్చిపోలేం. నల్లగా నిగనిగలాడిన మరో పేదరాలు తమిళ నటి ప్రీతి కరణ్ పాత్ర ఔచిత్యానికి పర్యాయపదంగా మనసు దోచుకుంటుంది. ఆ అంటరాని మారుమూల పల్లెలో ఊసినా దుమ్మెత్తిపోసిన చలనం లేని కటిక దరిద్రపు బతుకులు వాళ్ళవి. ఆ గ్రామంలో ఏ ఆడది జాకెట్టు వేసుకోదు. బిడ్డల ఆకలి తీర్చడమే అలవికాని పని. అక్కడ జాకెట్లకి, షోకులకి ఆవగింజంత అవకాశము లేని పాడు కాలమది. ఒరే పనికి మాలనోడా, నాకు జాకెట్ తెచ్చిస్తావా అని మొగుడు విక్రమ్ని అడుగుతుంది పార్వతి. ఒక పోరాటంలో గెలిచి బ్రిటిష్ దొరల మెప్పు పొందిన తంగలాన్ బోలెడని జాకెట్లు పట్టుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు చూడాలి పార్వతి బుగ్గల్లోంచి ఉబికి వచ్చే ఆనందం. ఆడాళ్ళందరూ జాకెట్లు వేసుకుని మురిసిపోతుంటారు. అప్పుడు మొదలవుతుంది ఒక సెలబ్రేషన్, ఒక బృందగానం, ఒక గిరిజన నృత్య కోలాహలం. ఆ హొయలు, ఆ తూగు, ఆ జీవన సౌందర్యం, పూల తీగల మనల్ని చుట్టుకునే పరిమళం. పార్వతి, ప్రీతి ఇద్దరిది మనోహరమైన చిరునవ్వు. ఫోటోగ్రాఫరు పారంజిత్ ఏమైపోయారో గాని జనం మాత్రం పరవశించి చిత్తై చచ్చి శూన్యమైపోయారు. దర్శకుడి మీద ఎంత గౌరవం కలిగిందంటే వాళ్ళెవరికి కొన్ని డజన్ల మంది ఆడవాళ్ళకి రవికలు ఉండవు కదా, అయినా ఒక్కసారి కూడా ఒక్క స్త్రీని కూడా అశ్లీలంగా చూపించే పని చేయలేదు.
బౌద్ధ జాతక కథల్లోని హారతి ఈ సినిమాలో బంగారాన్ని ప్రాణాలకు తెగించి రక్షించే వనదేవతగా ఉంటుంది. ఆనాటి మూఢ నమ్మకాలకు, భయాలకు, అపోహలకు ప్రతీకగా ఒక సరియలిస్టిక్ నెరేటివ్ పవర్తో గావు కేకలు పెట్టి నెత్తురు కళ్ళ చూసే గిరిజన దేవతగా మాళవికా మోహన్ అనే గ్లామర్ స్టార్ మూలవాసుల్ని, ప్రేక్షకుల్ని భయకంపితుల్ని చేస్తుంది. ఇదో పవర్ఫుల్ క్రియేటివ్ టెక్నిక్. తంగలాన్కి పీడకలలు వస్తుంటాయి. తాత చెప్పిన పురాతన గాథల్లోని ఆపదలు, అపశకునాలు అతన్ని వణికిస్తుంటాయి. చూసే వాళ్ళకి విభ్రాంతి కలిగేలా ఈ కళల్ని మ్యాజికల్ రియలిజంలా, ఒక మాయలా మార్మికంగా చేసిన విజువల్ ప్రెజెంటేషన్ పారంజిత్కి మహారచయిత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ పూనాడా అని అనిపిస్తుంటుంది. ఇది సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ కావటం కష్టమే. ఎవరిని ఎవరు చంపుతున్నారో తెలియదు ఒక ఉన్మాదం లాంటి కేయాస్ని అద్భుతంగా చూపించగలిగిన జీనియస్ రంజిత్. తంగలాన్లో కొన్ని లోపాలున్నాయని చెప్పొచ్చు. అయితే బాధితుల పక్షాన నిలిచిన పారంజిత్ కమిట్మెంట్ ముందు, సముద్ర కెరటాల్లో విరుచుకుపడిన సృజనాత్మక తిరుగుబాటు ముందు, చీకటిలో వెలిగించిన ఆశాదీపాల కాంతి ముందు అవి వెలవెలబోతాయి. అడవిలో కొండ దగ్గర చటుక్కున ఒక నెమలి ఎగిరి 2-3 చోట్ల వాలుతుంది. అక్కడ బంగారం ఉంటుందని అర్థమైపోతుంది. నెమళ్ళకి బంగారం ఎక్కడ ఉందో పసిగట్టే శక్తి ఉందో లేదో మనకి తెలియదు, కానీ చూడ్డానికి అదేదో బాగుంది. కొండల్లో నిక్షిప్తమై ఉన్న బంగారాన్ని కాపాడే విష సర్పాలు వందల్లో జరా పాకి వచ్చి దాడి చేస్తాయి. ఎగిరి దూకిన ఒక నల్ల చిరుత హఠాత్తుగా ఊడిపడుతుంది. మరో చోట కత్తి వేటుకు కొండదేవత పొట్ట చీరుకుపోయి నెత్తురు ధారలై పారుతుంది. కొద్దిసేపటికి ఆ ప్రాంతం అంతా బంగారం మిలమిలా మెరుస్తుంది. ఇలాంటి మ్యాజికల్ సన్నివేశాలు ఊపిరి సలపనివ్వవు. టిప్పు సుల్తాన్ నిరాశతో వెనుదిరిగిన కొండల్లో, లోతైన బావుల్లో ప్రాణాలకి తెగించి పోరాడిన చేతికి దొరకని బంగారం, దళిత బహుజనుల చీకటి జీవితాన్ని మార్చివేసే ఆ పసిడి వెన్నెల కాంతిని వాళ్ళు చూడగలుగుతారా? ఆ అడవి బిడ్డల ఆకలి తీరుతుందా? హృదయాన్ని కదిలించే సంగీతం మనల్ని కుర్చీలో కూర్చొనివ్వదు. కళాత్మకమైన ఫోటోగ్రఫీ మనశ్శాంతిని మిగల్చదు. బ్రాహ్మణ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద ఎండుగడ్డి పోచల్లాంటి దరిద్ర దేవత బిడ్డలు దళితులు విజయం సాధించేదాకా పారంజిత్ ఊరుకోడు. చరిత్ర కొంచెం తెలిసి ఉంటే ఈ సినిమా విలువ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. శిస్తు కట్టలేదనే నెపంతో దళితుల భూముల్లో వాళ్ళనే కట్టుబానిసల్ని చేసి వెట్టి చాకిరీ చేయించే రాక్షసత్వం మీద తిరుగుబాటే తంగలాన్. సాహసించి, తెగించి, ప్రాణాలొట్టి పోరాడి తన నేల తల్లిని తాను సాధించుకుంటాడు. ఆధిపత్యం తలకెక్కిన దొరలు దిగివచ్చి పత్రాలు ఇచ్చేస్తారు. వెండితెర నిండుగా పరుచుకున్న తన సొంత పొలంలో మట్టి బెల్లల మీద గుండె నిండిన సంతోషంతో విక్రమ్ వెల్లకిలా పడుకుంటాడు. సంగీతం మనల్ని వెన్నాడుతుంది. కళ్ళలో నీళ్లు తిరిగే సన్నివేశం ఇది భూమి సమస్య, బతుకు సమస్య, మూలవాసులకు చావో రేవో తేల్చుకునే విషమ సమస్య. ఆ బాధని గుండెల విసిపోయేలా చిత్రించగలగటం ఈ దర్శకుడు సాధించిన విజయం. బంగారంతో పాటు చరిత్రని తవ్వి తీయగలిగాడు. 2024లో నిస్సందేహంగా ఉత్తమ జాతీయ చిత్రం తంగలాన్. మరో 6 అవార్డులను ఎలాగో వెనకేసుకుంటారు. అదేంటి, తెలుగులో ఇలాంటి సినిమాలు తీయగలిగే మొనగాడే లేడా అని మనం ఆశ్చర్యపోవటం శుద్ధ దండగా. మనం హ్యాపీగా, నిష్పూచిగా, గుంపులుగా మిస్టర్ బచ్చన్ సినిమాకో, డబుల్ స్మార్ట్కో ఎగురుకుంటూ వెళతాం. డప్పులు కొడతాం, రంగుల కాగితాలు ఎగరేద్దాం, అభిమాన హీరో కటౌట్లకి పాలాభిషేకాలు చేద్దాం, పువ్వులు విసురుదాం, గెంతులు వేద్దాం. మన తెలుగు పైశాచిక స్వర్గంలో దిక్కుమాలిన అలగాజనం గురించి ఆవేశపడిపోతూ తీసే తంగలాన్ లాంటి బుద్ధి లేని సినిమాలు చూసి హేళనగా నవ్వుకుందాం. జై తెలుగు సినిమా. ఈ రివ్యూకు కొసమెరుపు ఏంటంటే, హిందుత్వ జపం చేస్తూ ఆ రకం సినిమాలు వరుసగా వరదలా తీస్తున్న ఈ సందర్భంలో తంగలాన్ బాంబ్ షెల్లా వచ్చి పడింది. వాట్ అన్ ఇంపాసిబుల్ టైమింగ్ యువర్ మెజెస్టీ. లయన్ కింగ్లో ఫేమస్ డైలాగ్ ఇది.